ఏమండి నిత్య అమ్మ పన్నీర్ కూర చేయమంది, కొంచెం కట్ చేసి ఇవ్వరా? తల్లి ఇదిగోరా పన్నీర్ కట్ చేశాను. కట్ చేసావా? స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత పన్నీర్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అయిపోయిందా? ఓకే. పన్నీర్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అయినా స్లోగా లో ఫ్లేమ్లోనే వేయించాలి, అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది. పన్నీర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోయింది, మీకు సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తాలింపు కోసం పచ్చిశనగపప్పు వేసుకుందాం. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2-3 లవంగాలు, స్పైసీ లెవెల్ బట్టి, అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఏమండి ఈ టమాటాలు కూడా కట్ చేసి ఇవ్వ. టమాటాలు అల్లం వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. అయిన తర్వాత సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రై లాగా. ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేయాలి. పన్నీర్ కూడా చాలా బాగుంటుంది. బాగుందా? ఓకే. అమ్మా చూసారుగా ఫ్రెండ్స్, మా ఆవిడ మా పాప అడిగితే పన్నీర్ కర్రీ చేసింది, బాగా చేసింది. మీరు కూడా ఇలా పన్నీర్ కర్రీ చేసుకుని టేస్టీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.